జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది కోర్టు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈసీకి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పింది. బోగస్ ఓట్లపై విచారణ జరిపి చర్యలు చేపడతామని ఈసీ స్పష్టం చేసిందని, దీంతో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్ల అంశం అన్నది చాలా కీలకంగా మారింది. 3 రోజుల క్రితం కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది కోర్టు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈసీకి ఎలాంటి ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేసింది. బోగస్ ఓట్లపై విచారణ జరిపి చర్యలు చేపడతామని ఈసీ స్పష్టం చేసిందని, దీంతో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది హైకోర్టు.